పీపుల్ ఐఎమ్ గోయింగ్ టు డీల్ బౌంటిఫుల్లీ విత్ దమ్. బౌంటిఫుల్లీ అంటే ఏంటి? ఈ తెలుగులో దీనికి కరెక్ట్గా లేదు. ఇక్కడ తెలుగులో మహోపకారంలో ఉంది, కానీ మహోపకారానికి బౌంటిఫుల్లీకి చాలా తేడా ఉంది. బౌంటిఫుల్లీ అంటే ఏంటంటే దయాదాక్షిణ్యముతో, గొప్పతనముతో, లిబరల్లీ, ధారాళముగా తన విశ్వాసులతో. సపోజ్ వేరే వాళ్ళకి వచ్చింది ఆ సమస్య, నీకు వచ్చింది ఆ సమస్య. వాళ్ళకి ఘోరం జరిగిపోయింది, వాళ్ళకి ఆస్తి పోయింది, మనుషులు చచ్చిపోయారు, ఇబ్బంది అయిపోయింది, ఆ కాలు తీసేశారు, అది స్వస్థపడలేదు, ఆ క్యాన్సర్ పోలేదు, ఆ ఎయిడ్స్ పోలేదు, ఆ యాక్సిడెంట్లో వాళ్ళు బతకలేదు, ఆ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆయన చనిపోయాడు. నీకు అదే సంభవించినప్పుడు నువ్వు అనుకుంటావు నాకు ఇలా జరుగుతుందేమో అని. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా విశ్వాసివి గనక అలా జరిగినట్టు ఇలా జరగనివను. నేను ఐ విల్ డీల్ విత్ యూ బౌంటిఫుల్లీ, లిబరల్లీ. అంటే నువ్వు అందులోంచి విజయవంతంగా సాక్ష్యంతో బయటకు వస్తావు కాబట్టి నువ్వు దేవుడిని స్తుతిస్తూనే ఉంటావంట. అందుకే నేను చెప్పాను, మందిరంలో ఉన్న వాళ్ళకంట ఆయన ఎప్పుడు ఆయన స్తుతించేటట్టు చేస్తాడంట. ఆయన విశ్వాసులను ఎప్పుడు ఏం చేస్తాడంట? స్తుతించే. ఈ రోజు నువ్వు ఈ వాక్యం వింటున్నావా? ఆయన మందిరంలో ఉన్నావు, ఎక్కడున్నా సరే. అంటే నీకు కష్టం వచ్చినా, నేను చనిపోతానేమో, అయిపోతాదేమో అనుకునే నిన్ను దాన్ని స్వస్థపరిచి బాగు చేసి స్తుతించేటట్టు చేస్తాడంట. సో హిస్ పీపుల్ అంటే ఎవరైతే ఆయన కృపను నమ్ముకున్నారో అందరితో పని చేసినట్లు నీతో పని చేయడు, నీతో వేరుగా చేస్తాడు. ఇదే God does it differently. He deals differently. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చెప్పండి, దిస్ God deals with me bountifully. He's not going to deal with you like he deals with other people. అందరూ చెప్పండి, నేను విశ్వాసిని గనక ఆయన నా పట్ల కృపతో ప్రవర్తిస్తాడు. The devil is a liar. కానీ సైతాను ఏం చెప్తాడు? నువ్వు ఏదైనా చూస్తే అదే జరుగుతుందేమో అని భయం. ఎంతమందికి ఏదన్నా ఘోరం కానీ, ఉపద్రవం కానీ, వేదన కానీ ఎవరికైనా జరిగింది చూస్తే నీకు జరుగుతుందని భయపడతారు ఎంతమంది? హల్లెలూయా. ఆ 7 ఆగండి, స్పెషల్ బ్రేకింగ్ న్యూస్. ఆ 7 గంటల నుంచి నా దేవుడు నన్ను కుటుంబాన్ని తప్పిస్తాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి, నేనైతే. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? అందరికి జరిగినట్టు జరగదు. నీ తల్లిదండ్రులకు జరిగినట్టు, నీ బంధువులకు జరిగినట్టు, వాళ్ళకి జరిగినట్టు నీవు విజయవంతంగా దానియేలులాగా, షడ్రక్ మెషద్ అబేద్నెగో సింహాల బోన్ నుంచి, అగ్నిగుండంలోంచి వాసన కూడా రాకుండా బయటకు వస్తాను. హల్లెలూయా. దట్స్ గోయింగ్ టు డీల్. అలాగే ఈ దేవుడు, అందరూ చెప్పండి, నా దేవుడు నా పట్ల పక్షపాతియే. 100%. నీ దేవుడు తన విశ్వాసుల పట్ల పక్షపాతియే. ఇప్పుడు చెప్పండి, తండ్రి తన కుమారుడు పట్ల పక్షపాతియా? ఎవడైనా నన్ను నమ్మితే వాడు కుమారుడు అవ్వడానికి అధికారం ఇచ్చాడంట తండ్రి. సో యు గోయింగ్ టు డీల్ విత్ యూ ఇన్ ఎ డిఫరెంట్ వే.